మనకి ఈ మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అంటే మనం ఎవరైనా కొత్త వాళ్ళని ఆ, ఇక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు ఈ బిజినెస్ గురించి ఏమిటి, అసలు ఏమిటి, ఏం చేయాలి అన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఈ మీటింగ్ అనమాట. అంటే వాళ్ళకి మొట్టమొదటి తెలుసుకోవాలి వాళ్ళు ఆ, ఇది ఏంటి అన్నది, ఎలా చేస్తారు, ఏముంది ఏంటి అనేది దాని వివరాలు తెలుసుకునే ఆ, మీటింగే ఇది ఎఫ్ఐఎం అని. ఆహా! ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్. ఈ దీనిలో మన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్లో మనకి ఏముంటాయంటే మన మన డ్రీమ్స్ గురించి మాట్లాడుతాం. అది అందరికీ తెలిసినదే. డ్రీమ్స్, డ్రీమ్స్ ఆఫ్ లైఫ్. మన డ్రీమ్స్ ఏమిటి? మనకి చాలామందికి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఒక బిగ్ కార్ కొనాలని కానీ, లేకపోతే మన్ని భుజం తట్టి ఎస్ నువ్వు బాగా చేసావని రికగ్నిషన్ అని కానీ, లేదు బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువ, మన బ్యాంకులో మన అమౌంట్ ఎక్కువ ఉండాలని. అదే చూడండి, ఈ తర్వాత ఫారెన్ ట్రిప్స్ కానీ, అంటే ఇవన్నీ పెద్ద బంగ్లా కట్టుకోవడం కానీ, వెకేషన్స్, జ్యువెలరీ కొనుక్కోవడం కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం ట్యాగ్ చూడకుండా, రేట్ ట్యాగ్ చూడకుండా కొనుక్కునేది, జేబులో చేయబట్టి ఆలోచించకుండా కొనుక్కునేది, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అంటే పిల్లలకి మంచి మంచి స్కూల్స్లోను, మంచి కాలేజీలోను వాళ్ళకి ఆ, వాళ్ళ చదువు చెప్పించడం కదా. ఇవన్నీ కూడా మనవి డ్రీమ్స్ ఆఫ్ లైఫ్, మనకున్న డ్రీమ్స్ ఇవి. దీనికి మనకి మీన్స్ ఏమో, మన ఇన్కమ్ ఏమో మ్యాచ్ కాదు. మన ఇన్కమ్ మన లైఫ్లో ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది మనకి. మనకి ఉన్న డ్రీమ్స్ చాలా పెద్దవి, ఎక్కువ. కొన్ని వాటిని తీర్చుకోవడానికి సాధనం ఇన్కమ్ మటుకు చాలా తక్కువ. నెక్స్ట్ స్క్రీన్ సార్. సో వీటిలో మన ఇన్కమ్ని, మనకి ఆ ఇన్కమ్కి మనం అడ్జస్ట్ చేయడానికి ఒక్కొక్కటి మనం తగ్గించుకుంటూ ఉంటాం. ఏంటి? మనకు ఉండేది మన పెద్ద కారు అనుకుంటే పెద్ద కారు కాదు, చిన్న కారు అని. అలాగే ఒక్కోటి పెద్ద బంగ్లా కన్నా అక్కర్లేదు, ఒక వన్ బెడ్రూమ్ది ఒక ఇల్లు ఉంటే చాలని. జ్యువెలరీస్ అక్కర్లేదని. ఇలాగ కొన్ని కొన్ని మన ఇన్కమ్కి ఇవన్నీ మ్యాచ్ అయ్యేటి అన్నీ తగ్గించుకుంటాం అన్నమాట. టోటల్గా రికగ్నిషన్ అక్కర్లేదని, మళ్ళీ ఫారెన్ ట్రిప్స్, పెద్ద బయటికి వెళ్ళడం ఎందుకు, మనకి ఇండియాలోనే ఉందామని. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎక్కువ అక్కర్లేదు, ఏదో ఉన్నదాన్ని సరిపెట్టుకుందాం. అంటే అన్ని టైమ్ ఆఫ్ ఫ్రీడము, ఫై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, వెకేషన్స్ కానీ, ఎక్కడ అన్నీ కాంప్రమైజ్ చేసుకుంటామన్నమాట. అంటే మన ఇన్కమ్కి సరిపోయేటట్టు, మ్యాచ్ అయ్యేటట్టు మనకు ఉన్న డ్రీమ్స్ అన్నీ కాంప్రమైజ్ చేసేసుకుంటాం, అంటే తగ్గించేసుకుంటాం అన్ని. కానీ ఆ, అంటే మన లైఫ్లో మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి అంటే మన ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి వాటన్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. అది ఇన్కమ్ పెంచుకుంటే ఓ సాధనం ఉంది, ఇన్కమ్ పెంచుకునే సాధనం ఉంది. అదేంటంటే నెక్స్ట్, ఇన్కమ్ని ఎక్కువ చేసుకుంటే అప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లే. మన ఇన్కమ్ పెంచుకుంటే దానికి దారి ఏంటి? మనకి కొన్ని ఉన్నాయి పద్ధతులు మనకి ఇన్కమ్ని ఎక్కువ పెంచుకోవడానికి. సపోజ్ యూ వాంట్ టు గో టు ఎట్ మూన్ అంటే మనం మన డ్రీమ్లో మనం చంద్రుడి దగ్గరికి అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి రీచ్ అవ్వాలని మనం అనుకుంటున్నాం. సరే, మన డ్రీమ్ ఉంది అది. అక్కడికి వెళ్ళి మనం డ్యాన్స్ చేసి పాటలు పాడాలనుకుని. కానీ మనం వెళ్ళే వెహికల్, మనం చూస్ చేసుకున్న వెహికల్ అంటే సైకిల్. మనకున్న ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ఉన్నది అది వెహికల్, సైకిల్ తోటి పోల్చుకోవచ్చండి. దాన్ని మనం చాలా హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనం మూన్ దగ్గరికి వెళ్ళలేము. ఎందుకని? మన సాధన, మన వెహికల్ చాలా మనకి మన డ్రీమ్కి చేర్చగలే వెహికల్ కాదు అది. ఓ, అదే మన వెహికల్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనం మనం సైకిల్ బదులు మనం మూన్ దగ్గరికి వెళ్ళడానికి రాకెట్ చూజ్ చేసుకున్నాం.
అప్పుడేమవుతుంది ఇది మన వెహికల్ చేంజ్ అయింది కాబట్టి రాకెట్ అక్కడ తీసుకెళ్ళగలుగుతుంది మనకి. అంటే మన డ్రీమ్ని మనం దాని ద్వారా పొందొచ్చు. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సెలెక్టెడ్ ఎ రైట్ వెహికల్. మనం మన వే మన మన సాధనాన్ని, మన వెహికల్ని, కరెక్ట్ వెహికల్ని మనం చూజ్ చేసుకున్నాం. అదే ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ద్వారా మనం మన అనుకున్న డ్రీమ్స్ని మనం సాధించవచ్చు. అవర్ విజనరీ డైరెక్టర్ మన సాగర్ జోషి గారు, మన సిఎండి, ఆయనే మన ఈ బయోటోరియం స్థాపించింది. ఇది ఏమిటంటే ఈ బయోటోరియం కంపెనీ ఇన్ ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈ బయోటోరియం. ఇవన్నీ అంటే మనం తయారీదారి కనుక్కోవడం అన్నీ ఎవరు సాగర్ జోషి గారు చేస్తున్నారన్నమాట. దీనికి మన కంపెనీకి కొన్ని సర్టిఫికేషన్స్, అంటే లీగల్ లీగల్గా మనం బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేషన్ అని, పాన్ కార్డ్ అని, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ మన లీగల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనం తీసుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మన కంపెనీ కంపెనీ ప్రొఫైల్ ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. ముంబైలో అది మన మీరా రోడ్లో, థానే మీరా రోడ్లో హెడ్ ఆఫీస్ ఉంది. కార్పొరేట్ ఆఫీస్ ఏమో దాదర్లో ఉంది. అది 46th ఫ్లోర్లో, ఫోర్త్, మన యూనిట్లు 2 యూనిట్లు కలిపి అక్కడ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఢిల్లీలో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉంది. మీరా రోడ్లో ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెడ్ ఆఫీసు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఉంది. దాదర్లో ఏమో కార్పొరేట్ ఆఫీసు. ఇప్పుడు కొత్తగా అంటే మొన్ననే పూనాలో ఓపెన్ చేశారు, అది రీజనల్ ఆఫీస్ అని. అది నెక్స్ట్ మనం ఆ స్లైడ్లో చూసుకోవచ్చు కమ్మింగ్ డేస్లో. కానీ మన టీంకి ఏంటంటే ఆర్ ఏ నెంబర్ 1 టీం. ఏది టీం వైట్ టైగర్స్ అని చెప్పి మన రమాకాంత్ గారు ఇది స్టార్ట్ చేశారు. ఎవరితోటి? రమాకాంత్ గారు ప్లస్ సంతోష్ గారు, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టీంకి వైట్ టైగర్స్ అని పేరు పెట్టి దాన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. మన మన టీంకి Right now we are hitting the 14,000 team in India. ఓ ఇప్పటికి ప్రస్తుతం 14,000 మంది ఉన్నారట మన టీంలో, ఈ వైట్ టైగర్స్లో. దానిలో ఈ వైట్ టైగర్స్ హెడ్ ఎవరు అంటే మన రమాకాంత్ సార్. రమాకాంత్ గారు అప్పుడు ఆయన డౌన్లైన్ ఆయనకి సంతోష్ గారు, వాళ్ళిద్దరు కలిసి ఈ పేరు పెట్టి ఈ మన టీంకి పేరు పెట్టారు అన్నమాట. గ్రేట్ సిస్టమ్ అండ్ అవర్ గ్రేట్ మెంటర్స్. మన ఈ సిస్టమ్కి, దానికి, మన బిజినెస్ దానికి మనకు ఇద్దరు మెంటర్స్ ఉన్నారు. అంటే ఈయన రైట్ సైడ్ ఆయన వెంకటరాజు గారు ఈ బిజినెస్ని తెలుగు రాష్ట్రాలకి అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఆయన ఫస్ట్ స్పాన్సర్ చేసింది సుధీర్ సార్ని. సుధీర్ కూడా రీసెంట్గా ఆయన 1 crore టచ్ చేశారు దీనిలో ఇన్కము. టోటల్గా 2.5 ఏళ్లలో ఆయన 1 crore టచ్ చేశారు. వాళ్ళిద్దరూ మన గ్రూప్కి మెంటర్స్. వాళ్ళు అంటే మనకి ఏమైనా సలహాలు అది కావాలన్నా ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరు. అబౌట్ ఈ బయోటోరియం నెట్వర్క్, మన ఈ బయోటోరియం బిజినెస్ దాని నెట్వర్క్ గురించి కొన్ని విషయాలు. మన ఈ బయోటోరియం నెట్వర్క్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2021. అంటే 2021లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దీని సిఎండి సార్ ఏమో సాగర్ జోషి గారు. ఆయన ట్రెడిషనల్గా ఆయన పనిచేసేది ఈ 2008 నుంచి ఆయన ఈ బయోమ్యాగ్నెటిక్ దాని మీద పనిచేస్తున్నారు ఆయన.
ఆ, ఇదేమో ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్, అంటే మన కంపెనీలోనే ఈ ప్రోడక్ట్స్ తయారవుతాయి. తర్వాత ఇదంతా కూడా ఓన్ డిజైన్డ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్, మన సొంతంగా తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ ఇది. లార్జ్ 3 కార్పొరేట్ ఆఫీసెస్ ఇన్ మీరా రోడ్, దాదర్ అండ్ ఢిల్లీ. ఇప్పుడే మనం అది ఫోటోలు కూడా చూసాం. 3 కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి మనకి. ఒకటి మీరా రోడ్లో కా ఆఫీసు, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడాను. దాదర్లో ఆ, కార్పొరేట్ ఆఫీస్, ఇది హెడ్ ఆఫీస్. అది ఢిల్లీలో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఒకటి ఉంది. తర్వాత మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చాలా వచ్చాయి అన్నమాట ఈ బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ల మీద. తర్వాత ఈ బయోట్రమ్ ఈజ్ పేయింగ్ జిఎస్టీ అండ్ ఆల్ అదర్ ట్యాక్సెస్ ఇన్ టైమ్ టు టైం. గవర్నమెంట్కి పే చేయవలసిన జిఎస్టీ కానీ ఏ ట్యాక్స్లైనా ఎప్పటికప్పుడు కంపెనీ పే చేస్తోంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ లో డైరెక్ట్ సెల్లింగ్ 2021 దాని ప్రకారం ఇది ఈ కంపెనీ నడుస్తోంది. క్లియర్ విజన్ ఆఫ్ సిఎండి. మనకు సాగర్ జోషి గారికి ఒక కంపెనీ యొక్క విజన్ ఉంది. అంటే కంపెనీని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఎంత ఏ లెవెల్లో తీసుకెళ్ళాలి అన్న విజన్ ఈ సాగర్ జోషి గారికి ఉంది. ఈ బయోటమ్ ప్రోడక్ట్స్లో మనకు ఉండేవి ఏంటంటే అంటే ప్రధానంగా బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ అన్నీను. బయోమాగ్నెటిక్ మ్యాట్రస్, ప్యాడ్, వాటర్ వాటర్ బాటిల్ ర్యాపర్ ప్యాడ్, తర్వాత మన చేతికి పెట్టుకునే రిస్ట్ బ్యాండ్, పిల్లో ప్యాడ్, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మోర్ పవర్ అని అదొకటి ఎనర్జీ ఎక్కువ ఇచ్చేదిని. తర్వాత ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ అప్కమింగ్ ఆన్లైన్లో ఉన్నాయి. మనకు వచ్చే లైన్లో దారిలో ఉన్నాయి, కొన్ని చూస్తున్నారనమాట. ఇవి హూ కెనాట్ యూస్ ఈ ప్రోడక్ట్లు ఎవరు యూజ్ చేయకూడదో తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, 3 months ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే ఎవరైనా లేడీస్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు వాడకూడదు. నెక్స్ట్ ఇది ఎలక్ట్రానిక్ పేస్ మేకర్ యూజర్ ఫర్ హార్ట్కి సంబంధించిన పేస్ మేకర్స్ లోపలైనా గుండె దగ్గర పెట్టిన వాళ్ళు కానీ. తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్, ఈ మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్స్ రిలీజ్ కాకపోతే దానికి పెట్టేది ఇది. ఈ ముగ్గురు ఇన్సులిన్ పంప్ వాళ్ళు కానీ, పేస్ మేకర్స్ వాళ్ళు కానీ, ఇలాగ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఈ ముగ్గురు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సబ్ హూ కెన్ యూజ్, ఎవరు యూజ్ చేయొచ్చు దీన్ని. బాగా ఎవరికైనా నిద్ర పట్టపోయిన వాళ్ళు యూజ్ చేయొచ్చు. డ్రింక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ తోటి చార్జ్ చేసిన వాళ్ళు ఆ వాటర్ తాగితే ఇన్స్టెంట్గా వాళ్ళకి శక్తి వస్తుంది. అలా ఎవరైతే మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో, అంటే మొబైల్ రేడియేషన్ కట్ చేస్తుంది ఇది. మన ప్యాడ్ కానీ అయితే మన చేతికి పెట్టుకునే బ్యాండ్ కానీ. ఎవరైనా హూ ఈజ్ ఇల్ అండ్ వాంట్ టు బీ హెల్దీ, ఎవరైనా బాగా జబ్బుతో ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా అవ్వాలి అనుకునేవాళ్ళు కానీ, హూ ఈజ్ హెల్దీ అండ్ వాంట్ టు స్టే హెల్దీ, ఎవరైతే అంటే హెల్దీగా ఉన్నారో వాళ్ళు ఇంకా సిక్ కాకుండా హెల్దీగా ఉండాలనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాడచ్చు ఇదంతా. నెక్స్ట్ ఇది మన టోటల్ మన బిజినెస్ దాని అంటే ఒక ప్రోడక్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరర్కి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చాలామందికి కూడా తెలిసిన ఇది. ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ 100 రూపాయలకి అందుతోంది అంటే అది మ్యానుఫ్యాక్చరర్కి ఓన్లీ ఒక 30%లోనే తయారవుతుంది. ఆయన పెట్టుబడికి అది ఇంట్రెస్ట్, ఆయన లాభం, దాని ముడి సరుకులు, దాని ఖర్చు అంతా కలిపితే 30%. అంటే మనకు ఎండ్ యూజర్కి, అంటే కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపాయలు ఉండొచ్చు. ఈ మధ్యలో 70% ఎవరెవరు పంచుకుంటారు?
C&F ఏజెంట్ ఒకళ్ళు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కానీ, డీలర్స్, రిటైలర్స్, వీళ్ళందరూ ఎవరి షేర్ వాళ్ళు వేసుకుని దాని ఎండ్ యూజర్కి వచ్చేటప్పుడు, కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి పెరుగుతోందన్నమాట. ఈ మధ్యలో ఈ 70% ఈ వీళ్ళందరూ తీసుకుంటున్నారు. సో మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 70%ని వాళ్ళని తీసేసి డైరెక్ట్గా కస్టమర్కి 100 రూపీస్కే ఇస్తుంది. అది ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి అది ఈ అసోసియేట్కి డైరెక్ట్గా ఇస్తుంది అనమాట. కంపెనీ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా వస్తుంది ఇది. నెక్స్ట్ ఈ మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఆ 70% దానికోసం అని. వై షుడ్ ఐ డూ ది బిజినెస్? ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ 30,000 ఎక్స్ట్రా ఫ్రమ్ దిస్ బిజినెస్, మనం ఒకవేళ ఒక 30,000 ఈ బిజినెస్ నుంచి ఎక్కువ మనం అంటే ఈ వ్యాపారం ద్వారా మనం ఎక్కువగా సంపాదించుకుంటుంటే మన కరెంట్ ఇన్కమ్కి ప్లస్ మన కరెంట్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే అది ఎగ్జాంపుల్ ఒక 30,000 తీసుకుంటే ఇది ఒక 30,000 కలిపి ఒక 60,000 అవ్వచ్చు. అప్పుడు మన డ్రీమ్స్లో కొన్ని మనం తీర్చుకోవచ్చు అన్నమాట. అదే మన ప్రస్తుత ఆదాయం అంది ఒక 50,000 అనుకుంటే దానికి తోడు ఇది ఒక 30,000. మన ప్రస్తుత ఆదాయం ఒక 70,000 అనుకుంటే దానికి తోడు దీనిలో నుంచి ఎక్స్ట్రా వచ్చేది ఒక 30,000. ఈ ఎక్స్ట్రా ఇన్కము ఈ దేనికి హెల్ప్ అవుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అంటే మన ఇంట్లో ఖర్చులకు కానీ, ఏదైనా కార్ లోన్స్ తీసుకున్నా, లేదా కార్ ప్లాన్ చేసుకుని కొందాం అనుకున్నా వాటి ఈఎంఐకి కానీ, ఏదైనా మన ఎక్కువ డబ్బులు వస్తుంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అంటే ఒక స్థలం కొనుక్కోవడం కానీ, లేదని ఫ్యూచర్ మన భవిష్యత్తు కోసం దాచుకుందాం అన్న సేవింగ్స్ కోసం కానీ అన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ ఉపయోగపడుతుందండి. మన ఎక్స్ట్రా ఇన్కమ్ మనం ఎందుకు చేయాలి మనం చాలామందికి ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, దీనిలో ఈ ఫోటోలో చూపిస్తున్నారు బిగ్ బి అంటే ఈయన సినిమాల్లో పెద్ద పొజిషన్లో అంటే పెద్ద పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ గారు. ఆయన సినిమాలు అనేది మెయిన్ ప్రొఫెషన్. మరి ఆయన అడ్వర్టైజ్మెంట్లు చేయటం లేదా? అడ్వర్టైజ్మెంట్ చేసి సంపాదిస్తున్నారు కదా. అని పెప్సీ కానీ, డైరీ కానీ అన్నిటికీ ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్లు ఆయనే. ఇలాగే చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. క్రికెట్లోకి చూసుకుంటే ధోని గారు, అలాగే మా సచిన్ టెండూల్కర్, సినిమాల వాళ్ళు చూసుకుంటే షారూఖ్ ఖాన్, లేదా ఈయన అదే వీళ్ళందరూ ఎవరైనా ప్రభాస్ కానీ ఎవరిని చూసుకున్న అందరూ ఈ రష్మిక మందాన వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్తో పాటు ఇవి కూడా చేస్తున్నారు. సో మనం ఎందుకు చేయకూడదు ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని? బెస్ట్ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న మంచి గుణం ఇదేంటే ఈ బయింగ్ ఏ ప్రోడక్ట్ you have an option to register yourself and get ID number, your own ID number, and anyone can do the business. ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఈ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ కొనడానికి వాళ్ళు సెల్ఫ్గా రిజిస్టర్ అవ్వచ్చు అండ్ రిజిస్టర్ అయ్యి వాళ్ళ ఓన్ ఐడి తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ విత్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ యూ కెన్ డూ ది బిజినెస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. మనం చాలా తక్కువ పెట్టుబడితోటి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మనం ఎక్కడైనా మొత్తం ఇండియా మొత్తం మీద, మన భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా ఈ బిజినెస్ చేయొచ్చు మనం. యూ కెన్ వర్క్ యాజ్ పర్ యువర్ టైం ఫ్లెక్సిబిలిటీ. మన టైమ్స్ ప్రకారం దాని ప్రకారం మనకి ఏదైతే టైమ్స్ ఉంటుందో ఆ టైం ప్రకారం మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్గా ఒకే టైంలో కూర్చొని చేయాలని లేదు. అలాగే విత్ టీమ్ అండ్ టీమ్ వర్క్ యూ కెన్ స్లోలీ రీచ్ టు హయ్యర్ ఇన్కమ్ గోల్స్. మనం ఏదైతే పెద్ద గోల్స్ ఇందాక ఏది పెట్టుకున్నామో అంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలని కానీ, మంచి కారు కొనుక్కోవాలని కానీ, జ్యువెలరీ కానీ ఇవన్నీ సాధించాలి అంటే మన టీం వర్క్ తోటి ఇవన్నీ ఖచ్చితంగా మన గోల్స్ని మనం సాధించుకోవచ్చు. విత్ సపోర్ట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూ కెన్ డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ టీమ్.
మనం మనకుండే ఈ సపోర్ట్, ఎడ్యుకేషన్ సపోర్టు, ఆ ఎడ్యుకేషన్ సపోర్ట్ దాంతోటి మనం డెవలప్ అవుతూ మన టీంకి కూడా మనం సహాయం చేయొచ్చు. అలాగే యూ కెన్ ఇంక్లూడ్ యువర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ వాళ్ళని కూడా ఈ బిజినెస్లో వాళ్ళని ఆ, ఈ బిజినెస్లో వాళ్ళ చేత కూడా చేయించవచ్చు. వాళ్ళని కూడా ఆ, మన బిజినెస్లోకి తీసుకోవచ్చు. వాళ్ళ హెల్ప్ తోటి కూడా మనం బిజినెస్ని పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి వచ్చేవి ఏమంటే బేసిక్ మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ బేసిక్ 5 స్టెప్స్ అంటారు మన బిజినెస్ చేయడానికి. మనకి తెలిసిన వాళ్ళు, మనకి ఉన్న వాళ్ళందరూ పేర్లు ఒక లిస్ట్ తయారు చేసుకోవడం. లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ లిస్ట్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎవరెవరిని ఎప్పుడెప్పుడు పిలవాలి, ఎలా పిలవాలి అనేది. తర్వాత మనకి ట్రైనింగ్స్ ద్వారా ట్రైనింగ్ అంటే మనం నేర్చుకుని ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏమేం చేయాలి అవన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా కూడా ఇవి మనం బిజినెస్ చేయొచ్చుంది. మనం ఏ ఏ- మనం ఇది చేస్తున్నప్పుడు మనకి ఏదైనా మనకు డౌట్ అది వచ్చినా కూడా యూ కెన్ కాల్ టు అవర్ అప్లైన్. మన అప్లైన్కి మనం సంప్రదించవచ్చు. మనకి చాలా టూల్స్ ఉన్నాయి, అంటే వివిధ సాధనాలు. ఏ సాధనం ద్వారా అయినా మనం బిజినెస్ చేయొచ్చు అన్నమాట. వీటికి ఇక 5 సాధనాలు విని 5 స్టెప్స్ అన్నమాట. 5 ఈ బేసిక్ 5 స్టెప్స్ అంటే ఇవి. నెక్స్ట్ స్టెప్ మన లిస్ట్లో ఒకవేళ మనం అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ అంటే మనము ఒక ఏడాదిలో 100 మందికి కానీ మనం ఈ బిజినెస్ చూపించడం కానీ చెప్పడం కానీ చేస్తే దీన్ని 80-20 రూల్ అంటారు. కానీ మనకు 80-20 రూల్ అంటే ఒక 80 మంది చేయకపోయినా ఒక 20 మంది మనతో పాటు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది, అంటే స్పాన్సర్ అవ్వడానికి. అదే అదే అది మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరంలో మనం ఆ 20 మందికి నేర్పేది ఏమిటి అంటే మీరు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక ఆ, మీరు ఒక్కొక్కళ్ళు 100 మందికి చెప్పండి అని. అది కూడా అక్కడ కూడా వాళ్ళు 100 మందికి అంటే 20 మంది 100 మందికి చెప్తే 2000 మంది అవుతారు. దానిలో మళ్ళీ 20% అంటే ఆ, ఆ ఈ- ఈ రి- దానిలో ఈ 2000లో మనకు వచ్చేది ఒక 400 మంది మిగలచ్చు. అంటే 20%కి అంటే మనకు ఈ కొత్త వాళ్ళకు 400, పాత ఒక 20 మంది, అంటే 420 మంది. అలాగే అది రెండో ఏడాది ఎండింగ్కి అని. మూడో ఏడాది ఈ 400 మంది చేత 100 మందికి చెప్పిస్తే 40,000 అవుతారు. దీనిలో 20% 8,000, 8,000. ఇంతకుముందు 420 మంది ఉన్నారు కాబట్టి మన టీంలో ప్లస్ 8,000 కలిపితే 12,000, 8,420 మంది అవుతారు. అది మూడో సంవత్సరం ఎండింగ్కి. నాలుగో సంవత్సరానికి ఈ ఉన్న 8,000కి ఒక్కొక్కళ్ళని ఒక 100 మందికి వాళ్ళు చెప్పుంటే కనుక 8 లక్షల మంది అవుతారు. దానిలో 20% 1,60,000. మన టోటల్ టీం వచ్చి 168,420 మంది టోటల్ అవ్వచ్చు. ఇదన్నీ కూడా ఆ, మనం ఐడియల్ కండిషన్స్లో ఇలా జరిగితే అన్నది. దీనికి ఎంత ఏమిటి, ఒకవేళ ఇప్పుడు 1,68,000 ఉంది అనుకుంటున్నాం కదా, 1,68,420 మంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక స్టార్టింగ్లో మనకి ఈ బిజినెస్లో వచ్చేది అవేర్నెస్ బోనస్ అని స్టార్ట్ చేసినప్పుడు 440 రూపాయలు ఇస్తారు. స్టార్ట్ చేసినప్పుడు దానికి అది ఒకవేళ నా అదే 440 రూపాయలే వస్తుంది అనుకుంటే ఈ 1,68,000 మందికి మన టీంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి అవేర్నెస్ బోనస్ చూసుకుంటే 7,41,04,800 అవుతుంది. ఇది 100% ఇలా జరిగి ఉంటే కనుక. అదే దీనిలో ఒక 50% జరిగితే 7 కోట్లు కాదు, 3,70,52,400 సంపాదించుకోవచ్చు. అదే ఒకవేళ ఇంకా తగ్గి 10% అనుకుంటే, అంటే 7 కోట్ల దానిలో 10% అనుకుంటే 74,10,480.
అంటే మన అజంప్షన్స్ అన్నమాట. ఎంత ఎనుకున్నా కూడా ఎంత మనం తగ్గించుకుంటూ వచ్చినా అంటే మనకి అంతలాగా వస్తుంది అని కాదు. 4 ఏళ్లలో మనం స్టికాన్ అయ్యి బిజినెస్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక 10% వచ్చినా కూడా 74 లక్షలు వస్తుంది. దీని లిస్ట్ చేసుకునే పద్ధతి ఉంది. అంటే మనకి లిస్ట్ LIST అంటే లెట్స్ ఇన్వైట్ సమ్‌వన్ టుడే. చూడండి లిస్ట్ మనం తయారు చేసుకున్నప్పుడు దానిలో దాని ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళని కొత్త వాళ్ళని ఈరోజు మనం కాంటాక్ట్ చేద్దామని. ఈ లిస్ట్ చేసుకోవడానికి ఒక ఫార్మెట్ ఉంది. అంటే మనం ఒక పద్ధతి ప్రకారం రాసుకుంటే అదేంటి సీరియల్ నెంబరు, పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆక్యుపేషను, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకి ఏ రోజు ఖాళీ ఉండొచ్చు, మనకేమైనా ఉంటే మనకి సెమినార్స్ కానీ మన మీటింగ్స్ ఏమి ఉంటే ఆ డేట్కి వాళ్ళని పిలవచ్చు వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళు బిజినెస్ చేస్తారా లేదని వాళ్ళతో ఫాలో అప్ చేయడం అని. వాళ్ళు ఏమన్నారు అనేది రిమార్క్స్ రాసుకోవడానికి. ఇలాగా ఈ ఒక పద్ధతి ప్రకారం రాసుకుంటే ఎవరెవరిని ఎప్పుడు మనం కాంటాక్ట్ చేసాము, వాళ్ళు ఏమన్నారు అనేది రాసుకోవచ్చు. దీనికి ఏదో ఒక క్రాప్ మెథడ్ అని ఉంది. లిస్ట్ చేసుకోవడానికి అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అంటే మాకు బాగా తెలుసున్నది ఫ్రెండ్స్ మెథడ్ అని ఒకటి. అంటే అలాగే ఇది క్రాప్ మెథడ్ అని మన మెంటర్స్ మనం చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతున్నాం అనమాట. దానిలో ఏంటంటే సి ఫర్ కపుల్. ఈ కపుల్స్ అంటే ఒక భార్యాభర్త వాళ్ళకి కూడా మనం చెప్పచ్చు, పిలిచి వాళ్ళది కూడా లిస్ట్లో మనం రాసుకుని వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. తర్వాత రెస్పెక్టబుల్ పర్సన్స్ అంటే చాలా సమాజంలో గౌరవంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓ పొలిటికల్ వాళ్ళు కానీ లేకపోతే సోషల్ వర్క్లో వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళని పిలవచ్చు. కొంతమంది యాంబిషియస్, ఇప్పుడు బాగా మేము డబ్బులు సంపాదించాలి అని చాలామంది మన ఎక్స్ట్రా ఇన్కమ్ మనం సంపాదించాలి, మనకి చాలా డ్రీమ్స్ అనేవి తీర్చుకోవాలనుకునే యాంబిషియస్ అంటే బాగా కోరికలు ఉన్న వాళ్ళు కానీ. తర్వాత ప్రొఫెషనల్స్లో అంటే మీకు లాయర్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, చాలామంది ఓ పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా మనం లిస్ట్లో చేర్చుకుని వాళ్ళని పిలవచ్చు అన్నమాట. ఏ ఫెయింట్ పెన్సిల్ లైన్ అనే పేపర్ ఈజ్ షార్పర్ దాన్ ఎనీ మెమరీ. అంటే మన ఒక అంటే మనం ఒక పెన్సిల్ లైన్ పేపర్ మీద రాసి మనం అన్నీ రాసుకుంటాం కదా. మన మెమరీ కన్నా అంటే మనకి కొన్ని పేర్లు గుర్తుండొచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు. అందుకని ఇది లిస్ట్ చేసుకోవడం అన్నీ రాసుకోవాలన్నమాట. దీనికి ఏమిటంటే మన ప్రాసెస్ ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు బిజినెస్కి వాళ్ళ గురించి చెప్పాలి కదా. వాళ్ళ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసిన ఫ్రీయే. దాన్ని కేవైసీ వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళ బిజినెస్లో స్టార్ట్ చేసేటప్పుడు ప్రోడక్ట్ ఇది ఏదైతే ఉందో అమౌంట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ అది డైరెక్ట్గా కంపెనీకి డైరెక్ట్గా కట్టాలి. అది తర్వాత నెక్స్ట్ అది కట్టిన తర్వాత ఐడి యాక్టివేషన్ అవుతుంది. మనకి ఐడి ఒక నెంబర్ ఇచ్చి అది యాక్టివ్ చేస్తారు. తర్వాత మనకి ప్రోడక్ట్ చేతికి వస్తుంది. మనకి దానికంటే ఇది ప్రాసెస్ అన్నమాట. జాయినింగ్ పొజిషన్ మనం జాయిన్ అయినప్పుడు అంటే మనం స్పాన్సర్ చేసినప్పుడు మనకేమో ఇక్కడ రెండు లెగ్గులు ఉంటాయి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. ఒక రైట్ సైడ్ దాన్ని విన్నర్ అంటారు, లెఫ్ట్ సైడ్ దాన్ని జీనియస్ అని అంటాం అన్నమాట. ఇలాగ 2 లెగ్గులు. మనకి ఎంతమంది ఒక 100 మంది తెలిసి ఉండొచ్చు, కానీ ఈ 2 లెగ్గుల కిందే వెళ్ళాలి. కానీ మళ్ళీ విడిగా లెగ్స్ని అంటే విడ్త్ పెంచుకోవడానికి అనేది ఉండదు. మన కేవైసీ డాక్యుమెంట్స్ ఏవేంటి మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ కేవైసీ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ ఏదైతే అప్రూవ్ చేసిందో భారత ప్రభుత్వం, వాటిని కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అంటే మనకి ఎవరి కస్టమర్ తెలియడానికి ఏంటని కొన్ని డాక్యుమెంట్స్ చెప్పారు. ఇవేంటి, అన్ని డాక్యుమెంట్లు స్పష్టంగా చదవదగిన విధంగా ఉండాలి.
అన్నీ మనం ఏదైతే డాక్యుమెంట్ తీసుకుంటున్నామో అవి కరెక్ట్గా అంటే మనం జెరాక్స్ తీసుకున్నా కూడా కరెక్ట్గా చదవగలిగే ఉండాలి. అంటే మనకి కనబడుతూ ఉండాలి, మసకబారిన కాకుండా ఉండాలి. కస్టమర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ అడ్రస్సు, మరి ఫోటో వివరాలు స్పష్టంగా కనిపించాలన్నమాట. తర్వాత ఈ కేవైసీ డాక్యుమెంట్లను కఠినమైన గోప్యతతో నిర్వహించాలి. అంటే చాలా సీక్రెట్గా అన్నమాట. ఇది స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. ఎవ్వరికి ఈ ఈ వివరాలు ఎవరికి ఇంకోళ్ళకి అందించకూడదు. అనుమతి లేని వ్యక్తులతో కస్టమర్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచకూడదు. వాళ్ళు ఎవరికి కూడా అదర్ దాన్ మన కంపెనీకి కాకుండా మిగతావి ఈ వివరాలు ఎవరికి అందించకూడదు. కంపెనీ మరియు నియంత్రణ మార్గదర్శకాలు అనుగుణంగా పాటించాలి. అంటే ఈ కంప్లైంట్స్, కంపెనీ రెగ్యులారిటీస్ అంటే కంపెనీ యొక్క రూల్స్ గైడ్లైన్స్ దాని ప్రకారం ఈ వాటికి మార్గదర్శకాలు అనుగుణంగా ఉంటాయి. కంపెనీ ఇచ్చిన రూల్స్ ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఉంటాయి ఇవన్నీ. తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ ఏవైతే అంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళు చిన్న ముక్కల కింద చిన్న చిన్న కింద ఈ ఆధార్ కార్డు చేసుకుంటున్నారు కార్డుల కింద. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ సైడు. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్లో ఏంటి అంటే ఏ బ్యాంకులు, నేషనలైజ్ బ్యాంక్స్ ఏదైనా అవన్నీ అవి ఉండాలి. కానీ ఇవి గ్రామీణ బ్యాంకులు కానీ సొసైటీస్ కానీ అవి దీనిలోకి వర్తించవు. బ్యాంక్ డీటెయిల్స్లో నేషనలైజ్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూబీఐ కానీ ఇక్కడ ఉన్నాయి కదా, సెంట్రల్ బ్యాంక్ ఏదైనా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, ఈ బ్యాంకుల్లో ఈ బ్యాంక్ అకౌంట్లోనే ఉండాలి ఎవరికి మన మన డౌన్లైన్ కస్టమర్స్ అనమాట. వాళ్ళ దానిలో ఏంటంటే అకౌంట్ నెంబర్, అకౌంట్ పేరు ఎలా ఉండాలంటే పాన్ కార్డులో ఎలా ఉందో బ్యాంక్ అకౌంట్లో కూడా అలాగే ఉండాలి. అలాగే మస్ట్ బి వ్యాలిడ్, కరెక్ట్ అండ్ యాక్టివ్. నంబర్ కరెక్ట్ ఉండాలి. వ్యాలిడ్ అంటే ఎందుకు వ్యాలిడ్ అంటున్నారంటే డార్మెంట్ అయిపోయిన అకౌంట్లు కాదు, అకౌంట్ రన్నింగ్లో ఉండాలి, యాక్టివ్లో ఉండాలన్నమాట. తర్వాత మన బ్యాంకుది పాస్బుక్ కానీ చెక్లు కానీ ఏమైనా మనం పెడుతుంటే వాటి మీదే కరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ అది మనకి కనబడేటట్టు ఉండాలన్నమాట కరెక్ట్గా. తర్వాత బ్రాంచ్ నేమ్ కనబడాలి. తర్వాత వాళ్ళ మొబైల్ నంబర్ కరెక్ట్గా ఉండాలి. నామినీ పేరు కూడా మనం ఈ కేవైసీ డాక్యుమెంట్లో ఫిలప్ చేసేటప్పుడు నామినీ పేరు కూడా కరెక్ట్గా ఫిలప్ చేయాలి. ఈమెయిల్ ఐడి, మనకి ఏదైనా మెయిల్స్ కంపెనీ నుంచి మెయిల్స్ రావాలి దీనంటే కూడా ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా ఉండాలి. ఇంకో అవి ఈ నమూనా ఎలా ఉంటాయి, పాన్ కార్డు, బ్యాంకర్ చెక్, పాస్బుక్. కానీ పాస్బుక్లో ఉంటే పాస్బుక్లో కరెక్ట్గా దాన్ని నెంబర్, వీళ్ళు ఇక్కడ సిఫ్ నెంబర్ అని చెప్పి ఇక్కడ దీన్ని పెట్టారు. ఈ సిఫ్ నెంబర్ కాకుండా అకౌంట్ నెంబర్ అని పక్కన చూడండి, అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, అంటే సిఫ్ నెంబర్ ఉండకూడదా అంటే ఉండొచ్చు. ఈ సిఫ్ కింద ఎన్ని అకౌంట్లైనా ఉండొచ్చు. ఓకే, మన ఏ అకౌంట్ మనం కంపెనీకి మనం ఇస్తున్నాం, మన చెక్కులు దానిలోకి రావాలి అన్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఏమో ఫోటో అది కరెక్ట్గా ఉండాలి, బ్యాక్ సైడ్ అడ్రస్ అది. ఏదైనా సరే ఒకవేళ మన దగ్గర పాస్బుక్ లేదు, చెక్ బుక్ లేదు, అయిపోయింది కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అంటే బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటే దానిలో స్టేట్మెంట్లో అడ్రస్ కరెక్ట్గా ఉంటుంది. అడ్రస్ మిగతా వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ పై పార్టే, కిందని ఉండే ట్రాన్సాక్షన్ పార్ట్ అవసరం లేదు. తర్వాత న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, కొత్త యూజర్ని ఎవరైనా కొత్త బీజ్లో జాయిన్ అయిన వాళ్ళని ఎలా రిజిస్టర్ చేయాలి. మనకి కేవైసీ డాక్యుమెంట్లన్నీ అప్రూవ్ చేసుకున్నప్పుడు మన ఈబైటోరియం నెట్వర్క్ దాన్ని మనం వెబ్సైట్లో అది వెళ్తే ఇక దాని లాగిన్ ఐడి ఇక ఇలా ఉంటుంది అన్నమాట. దాని లాగిన్ మన నెంబర్, యూజర్ నెంబర్, మన ఏదైతే ఐడి నెంబర్ ఉందో ఆ నెంబరు మనకు పాస్వర్డ్ అని పెట్టుకుంటాము. అది పెట్టుకుని ఓపెన్ చేస్తే దీనిలో
ఫస్ట్ ఆ స్క్రీన్లో మనం చూసుకునేది డిస్ట్రిబ్యూటెడ్ డాష్బోర్డ్ అనే దానిలోకి వెళ్తే సెల్ఫ్ యూజర్ కమ్ డైరెక్ట్ సెల్లర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇది దానిలోకి వెళ్ళి రిజిస్టర్ చేయాలి మనం కొత్త వాళ్ళది. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే వచ్చిన వెంటనే మనం లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. బిజినెస్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఆన్ ఐడి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వచ్చే ఇన్కమ్ అంటే మొత్తం బిజినెస్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ లేటి ఒకటి క్వాలిఫికేషన్ ఇన్కమ్, ఒకటి. రెండవది సూపర్ అవేర్నెస్ బోనస్, తర్వాత సూపర్ ఫ్యామిలీ బోనస్, సర్ప్రైజ్ బోనస్, స్టాక్ కీపింగ్ ఇన్కమ్, పికప్ సెంటర్ బోనస్ ఆర్ డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ బోనస్. ఇవి మనకి బిజినెస్లోకి వచ్చినప్పుడు మనకి వచ్చే కంపెనీ నుంచి వచ్చే ఇన్కమ్స్ అవి. తర్వాత సెల్ఫ్ రీపర్చేజ్ బోనస్, ఇది ప్రతి నెల 1,100 రూపాయల చొప్పున సెల్ఫ్ రీపర్చేజ్ జరగాలి. అలా జరిగితేనే కింద అంటే మన డౌన్ లైన్లో జరిగిన బిజినెస్ మీద వచ్చే ఇన్కమ్ వస్తుందన్నమాట. దానికి ఏంటంటే మన యాజ్ యు ఆర్ బయింగ్ ది ప్రోడక్ట్స్, మన ప్రోడక్ట్స్ ఉన్న దానికి పాయింట్ వాల్యూ అంటారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ. అంటే సేమ్ వే వెన్ యు ఆర్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్ యూ విల్ గెట్ పీవీ అండ్ ది సేమ్ ప్రోడక్ట్ సెల్లింగ్. మనం ఏం ప్రోడక్ట్లు మనం అమ్మాలనుకున్నా, మనం ఏం చేసినా మన 13 పీవీ చేసినా, 25 చేసినా, 50 చేసినా, 100 పీవీ చేసినా మనం ఒక క్రైటీరియా ఉంది ఫస్ట్ ఇన్కమ్ తెచ్చుకోవడానికి. యూ నీడ్ టు కంప్లీట్ సెల్లింగ్ 150 పీవీ. 150 పీవీ అంటే 100, 50 కానీ, 50, 100 కానీ, 50, 50 అలాగా 350s ప్లస్ 250 కానీ, అంటే 2:1 ఆర్ 1:2 రేషియోలో 150 పీవీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మన క్వాలిఫికేషన్ ఇన్కము 440 రూపీస్ ఇస్తారు మొట్టమొదట. దీనికి ఈ మన కంపెనీ మనకి ఇచ్చే డబ్బుల్ని ఈ ప్రతి 12 అవర్స్కి ఒక 2 సైకిల్స్ని పెట్టింది రోజుకి. మార్నింగ్ పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి తెల్లారి 5 గంటల వరకు 2 సైకిల్స్ కింద పెట్టింది అనమాట. ఇఫ్ యూ దీనిలో ఈ ఫస్ట్ 1 పీవీ అండ్ రైట్ సైడ్ బిజినెస్ 1 పీవీ ఫస్ట్ మనం చేసే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ 1 పీవీ అనుకోవాలి. మ్యాచ్ అయితే మనకి ఎంత డబ్బులు వస్తాయని. దానిలో సూపర్ అవేర్నెస్ బోనస్ 1 పీవీకి 8.8 రూపాయల 80 పైసలు చప్పున ఇస్తారన్నమాట. అంటే ఒక 100 పీవీ మ్యాచ్ అయితే 880 రూపాయలు. అదే ఒక 1000 పీవీ మ్యాచ్ అయితే 8,800 రూపాయలు. అది సూపర్ అవేర్నెస్ బోనస్. అది మనం లెఫ్ట్ సైడు రైట్ సైడు ఒకవేళ 13 పీవీ కానీ అయ్యి ఉంటే కనుక 114 రూపాయలు 40 పైసలు. అదే 25 పీవీ మ్యాచ్ అయితే 220, 50 అయితే 440, 100 అయితే 880 రూపాయలు. ఈ విధంగా మ్యాచ్ అయినప్పుడు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినప్పుడు దానికైతే నో లిమిట్ అండ్ అంటే ఎనీ డెప్త్ మ్యాచింగ్. ఏ డెప్త్లో మ్యాచింగ్ అయినా మన కింద వాళ్ళు మ్యాచ్ అయినా సరే దానికి లిమిట్ లేదు. ఎంత మ్యాచ్ అయినా ఈ డబ్బులు వస్తాయి మనకి. 1000 ఒకవేళ 1000 మ్యాచ్ అయింది అనుకోండి 8,800 వస్తుంది. అలాగా. దాని సూపర్ ఫ్యామిలీ బోనస్, ఫస్ట్ అవేర్నెస్ బోనస్, నెక్స్ట్ సూపర్ ఫ్యామిలీ బోనస్. సూపర్ ఫ్యామిలీ బోనస్ 1 ఎంపీవీ ఈజ్ఈక్వల్ టు 50. అంటే ఒక ఎంపీవీ పీవీ మనకి అటొకటి ఇటొకటి మ్యాచ్ అయితే 59 రూపాయలు 40 పైసలు అనమాట. అవి ఏంటి పొద్దున్న ఇది 12 అవర్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు. 100 పీవీ ఒకవేళ మ్యాచ్ అయ్యి ఉంటే 12 గంటల్లో 5,940 రూపాయలు. అదే సేమ్ థింగ్ ఇప్పుడు మనకు సూపర్ అవేర్నెస్ బోనస్లో లిమిట్ లేదు. ఇక్కడ మటుకు ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఇది 13 పీవీ మ్యాచ్ అయితే 772, 25 అయితే 1,485, 50, 100 రెస్పెక్టివ్గా 5,940 వరకు. టైమ్ లిమిట్ ఆఫ్ సేమ్ సైకిల్ అండ్ యాజ్ పర్ డెప్త్ మ్యాచింగ్. ఇది మన డెప్త్లో మ్యాచింగ్ అయినప్పుడు మన అంటే ఈ టైమ్స్లోనే మనకి మ్యాచ్ అయిన వెంటనే అంటే
మనకి మీ సైకిల్స్ ఉన్నాయి, 2 సైకిల్స్, ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, దానిలో మనకు వచ్చే డబ్బులు ఇవి. If your left side business 1 PV, right side business 1 PV, you get according to 1 PV. So it called as 1 MPV, matching points అన్నమాట. For initial 100 MPV, ఒక 100 MPV ఒకవేళ కానీ మ్యాచ్ అయితే కనుక మనకి వచ్చేది అమౌంట్ ఎంత అంటే, టోటల్ సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్, ఈ రెండు కలిపి ఎంత అంటే, ఒకటేమో ₹8.80 అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ ఏమో ₹59.40, అంటే కలిపి ₹68.20 అనమాట ఒక ఎంపీవీకి. అదే 13 పీవీ అయితే ₹846, 25 పీవీ మ్యాచ్ అయితే ₹1700, 50 పీవీ అయితే ₹3400, 100 పీవీ అయితే ₹6820. ఇది మన మ్యాచింగ్లో. అంటే మనకి మన ప్రోడక్ట్స్కి కరెక్ట్గా ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అది 13, 25, 50, 100 అని చెప్పి ఉన్నాయన్నమాట. హౌ మచ్ యూ కెన్ ఎర్న్ ఇన్ ఏ సింగిల్ డే, ఒక్క రోజులో మనం ఎంత సంపాదించుకోవచ్చు. పొద్దున 5 నుంచి సాయంత్రం 5 వరకు సూపర్ అవేర్నెస్ బోనస్ ఏమో 8800, ఫ్యామిలీ బోనస్ ఏమో 5940. అలాగే రెండో సైకిల్లో కూడా సాయంత్రం 5 నుంచి తెల్లారుజాము పొద్దున 5 వరకు సేమ్ అమౌంట్. అంటే మనకి ఒక రోజులో మ్యాక్సిమం పెర్ డే క్యాపింగ్ అన్నమాట. ఎంతంటే ₹29,480. సూపర్ అవేర్నెస్ బోనస్ కానీ, సూపర్ ఫ్యామిలీ బోనస్ కానీ 2 సైకిల్స్లో కలిపి ఇంత సంపాదించుకోవచ్చు. ఇన్కమ్ ఆన్ కీపింగ్ స్టాక్. ఓకే, అచ్చా. మనకి నెక్స్ట్ మనకి కొన్ని రివార్డ్స్ కూడా ఉన్నాయి. మనకి ఓన్లీ డబ్బులు ఒకటే కాదు, మన కంపెనీ ఫారెన్ టూర్స్ మనకి ఒక క్రైటీరియా పెట్టి ఫారెన్ టూర్స్ కూడా ఇస్తుంది అనమాట. టూర్స్లో ఏంటి, వాళ్ళ ఫ్లైట్ ఫేర్ కానీ, హోటల్లో ఉండడం కానీ, స్టే కానీ, ఫుడ్కి అన్నిటికీ మన కంపెనీ పెట్టుకుంటుంది. దానికి ఒక టార్గెట్ LRP పాయింట్స్, అంటే లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అని చెప్పి మన కంపెనీ పెట్టింది. లాయల్టీ రివార్డ్ పాయింట్స్ నీడ్ టు డూ మంత్లీ సెల్ఫ్ రీపర్చేస్ ఆఫ్ మినిమం ₹1100. మన సెల్ఫ్ రీపర్చేస్ ఏదైతే ఉంటుందో చేస్తారో దానికి లాయల్టీ రివార్డ్ పాయింట్స్ ఇస్తారన్నమాట. రీపర్చేస్ లాయల్టీ రీపర్చేజ్ అంటే మన రీపర్చేజ్ చెయ్యకపోతే కనుక ఈ పాయింట్లు రావు. ఆ పాయింట్లు వస్తేనే మనం ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ ఉంది, కంపెనీ ఇచ్చే ఆ ట్రిప్కి మనకు ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఎవ్రీ మంత్ రీపర్చేజ్ ఉండాలి. అది మినిమమ్ ఆఫ్ ₹1100. జర ప్రీవియస్ బార్. ఓకే, దీనిలో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే మనం ఏదైనా టోటల్గా మనం దీనికి టైం లిమిట్ అని లేదు, 5000 సైకిల్స్ కానీ మనం కంప్లీట్ చేస్తే 250 పాయింట్స్ వస్తాయన్నమాట. ఈ కరెంట్ ఓపెన్ టూర్ ఆఫ్ థాయిలాండ్ అండ్ నెక్స్ట్ టూర్ ఆఫ్ ఇది దుబాయ్. ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్ పెట్టారు, దానికి మన ఇన్కమ్ స్లాబ్స్ కూడా ఉంది. మన స్టార్టింగ్ నుంచి 6 lakhs లోపు మనం సంపాదించుకుంటూ ఉంటే దానికి రివార్డ్ పాయింట్స్ 15,000 రివార్డ్ పాయింట్స్ వస్తే మనం థాయిలాండ్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. అలా 6 to 10, 10 to 20 ఇలాగా వాటికి LRP పాయింట్స్ అన్నమాట. అంటే లాయల్టీ రివార్డ్ పాయింట్స్ ఈ విధంగా ఉంటే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ సెల్ఫ్ రీపర్చేజ్ బోనస్. సెల్ఫ్ రీపర్చేజ్ పాయింట్స్ మనం ఏదైతే 0.25 పీవీ మనం పర్చేజ్ చేయాలని, అంటే మినిమం అంటే ₹1,100. అది 1 MPV = 630. అంటే
మన టోటల్ మనకు అటు ఇటు లెఫ్ట్ రైట్ కూడా మ్యాచ్ అయితే ఒక ఎంపీవీకి 630 రూపాయలు వస్తుంది. ఇది మనకి ఏంటంటే 1100 రూపాయలు పెట్టుకుంటే 0.25 దానికి 157 రూపాయలు. అలాగే 25 పీవీ కానీ 50 పీవీ కానీ 75 పీవీ కానీ మ్యాచ్ అయితే ఇలాగ వస్తాయన్నమాట. 15,700, అలా 31,500, 47,500. ఇదేంటంటే మనం లెఫ్ట్ రైట్ మనకి జీనియస్ విన్నరు మనకు 2 లెగ్గులు ఉన్నాయి కదా, వాటిల్లో 100 పీవీ అంటే టోటల్ మ్యాక్సిమం అనమాట. 100 పీవీ మ్యాచ్ అయితే ఏంటి సెల్ఫ్ రీపర్చేజ్ మ్యాచ్ అయితే 63,000 వరకు వస్తుంది మనకి. నో లిమిట్ అండ్ ఎనీ టైం మ్యాచింగ్. ఇది ఇంతలోనే అవ్వాలి, 1 నెలలోనే అవ్వాలి, 2 నెలల్లో అవ్వాలి అన్నది ఏం లేదు. ఇది ఎంపీవీ ఈ పాయింట్స్ ఎప్పటికైనా టోటల్ ఎన్నాళ్ళైనా పడచ్చు. మనకి 100 పీవీ మ్యాచ్ అవ్వడానికి ఒక ఏడాది పట్టింది అనుకోండి, అప్పుడే వస్తాయి. ఇది ఎక్స్ట్రాగా 63,000 అవన్నీ కాకుండా ఈ ఈ 63,000 ఎక్స్ట్రాగా అప్పుడే మనం ఎప్పుడైతే కంప్లీట్ చేసామో అప్పుడు వస్తుంది. అది క్యాపింగ్ ఇన్కమ్ పెర్ సైకిల్ 12 అవర్స్కి మన క్యాపింగ్ ఇన్కమ్ ఏమేంటి అంటే పొద్దున 5 నుంచి సాయంత్రం 5 కానీ, సాయంత్రం నుంచి పొద్దునకి కానీ మనకు వచ్చేవి మ్యాక్సిమం అమౌంట్ అన్నమాట. క్యాపింగ్ అంటే మ్యాక్సిమం. అవేర్నెస్ బోనస్ ఏమో 8,800, ఫ్యామిలీ బోనస్ ఏమో 5,940, సూపర్ సర్ప్రైజ్ బోనస్ 8,800, రీపర్చేజ్ బోనస్ 63,000. ఇంక ఇట్లా వీటి పాయింట్స్ కూడా ఎంపీవీ పాయింట్లు ఇచ్చారు 8.8. అంటే మనకు వచ్చేది అమౌంట్ ఇది. పికప్ సెంటర్ బోనస్ దానికైతే లిమిటే లేదు. పికప్ సెంటర్స్ అంటే మన ప్రోడక్ట్స్ తీసుకోవడానికి చిన్న చిన్న పికప్ సెంటర్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ అంటే వాళ్ళకి వచ్చే కమిషన్ అది నో లిమిట్ వాళ్ళకి. మనకి అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్. మన క్యాపింగ్ ఇన్కమ్లో మనకి ఎంత ఏది మ్యాక్సిమం వచ్చేవి అనమాట. 1000 పీవీ మ్యాచింగ్ అయితే ఒక సైకిల్లో అంటే 5 to 5 సైకిల్లో ఒక 1000 పీవీ మ్యాచ్ అయితే కనుక అవేర్నెస్ బోనస్ మనకి 8,800. అదే సూపర్ ఫ్యామిలీ బోనస్ అయితే 5,940, రెండు కలుపుకుంటే 14,740 రూపాయలు మనకి. అది క్యాపింగ్ అనమాట, మ్యాక్సిమం వచ్చేది అది. అలాగే ఈ క్యాపింగ్ ఒక సైకిల్కి అని ఇది 365 రోజుల్లో 2 సైకిల్స్ ఉన్నాయి కదా. అదే అంటే మార్నింగ్ 5 to ఈవినింగ్ 5, ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5, అది చూసుకుంటే 730 సైకిల్స్ ఒక ఏడాదిలో వస్తాయి. 700 అంటే 365 రోజులకి ఇంటూ 2 అంటే 730 సైకిల్స్. 730 సైకిల్లో మనం ఒక 100 సైకిల్సే కానీ మ్యాచ్ అయితే కనుక ఒక ఏడాదిలో అంటే మనకు ఫస్ట్ ఇయర్ మనం అనుకున్న 14,74,000 వస్తుంది. అదే మనకి 300 సైకిల్స్ కానీ మ్యాచ్ అయ్యి ఉంటే 44,22,000. అదే మనకు ఒక 500 సైకిల్స్ కానీ మ్యాచ్ అయితే 73,70,000. ఇది ఒక ఏడాదిలో అనుకున్నది. వీటికి ఏమి క్యాపింగ్ ఇన్కమ్ క్యాపింగ్ ఉంది కానీ ఇది ఒక ఏడాదిలో ఇలా జరిగితే అన్నమాట. డూ యూ థింక్ పాజిటివ్లీ ఆన్ దిస్? దీని గురించి మీరు నిజంగా అనుకుంటున్నారా? పాజిటివ్గా వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారా లేదా? ఆల్ ఇన్సెంటివ్ సైకిల్స్ టైమింగ్స్ మనకి ఇచ్చే పేఅవుట్స్ మనకి 4th డే మనకి బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఫస్ట్ డే 2 సెషన్స్, సెకండ్, థర్డ్, 4th డే అంటే 8 సెషన్ల ఇది 3 6 సెషన్లు. 4th డే ఏమో బ్యాంకులో మనకి ఈ అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఏంటి? సూపర్ అవేర్నెస్ బోనస్ కానీ, ఫ్యామిలీ బోనస్ కానీ, సర్ప్రైజ్ బోనస్ కానీ, రీపర్చేజ్ బోనస్ కానీ, ఇవన్నీ ఇవి వీటికి టైమింగ్స్ ఇచ్చారండి. చూడండి, సూపర్ అవేర్నెస్ బోనస్ ఏమో పొద్దున్న 4:58 అంటే 5 to 5 2 సార్లుది. అలాగే ఫ్యామిలీ బోనస్ కూడా సేమ్ టైమింగ్స్. సర్ప్రైజ్ బోనస్ మటుకు 10 గంటలు అన్నమాట, 9:58 నుంచి 9:58 PM.
అలాగే 2 9:58 PM నుంచి మళ్ళీ 9:58 AM వరకు. మళ్ళీ టీము రీపర్చేజ్ బోనస్ మటుకు పొద్దున 12 గంటలకు 11:58 AM నుంచి 11:58 PM, మళ్ళీ 11:58 PM నుంచి 11:58 AM వరకు. ఇలాగా మనకి కంపెనీ పే చేస్తుంది మనకి. ఫ్యామిలీ బోనస్ బెనిఫిట్స్. ఫ్యామిలీ బోనస్ దేని వల్ల వస్తుంది? అది ఒకటి ప్రోడక్ట్ వల్ల, రెండోది गेट बैक 50% ऑफ मनी. ये क्या है सर 50% ऑफ मनी बोले तो? सर एक्चुअली एक फैमिली बोनस लेने से उसको क्या बेनिफिट आ रहा है, तो ओके 50% उसको पैसा मिल गया. प्रोडक्ट अगर 10,000 का लिया था, అచ్చా అచ్చా ఓకే ఓకే. అది ఫ్యామిలీ బోనస్లో మనం ఏంటంటే మనం ఫస్ట్ మనం ప్రోడక్ట్ మనం తీసుకున్న తర్వాత మనకు వచ్చే బోనస్లో ఓ 50% మనం తీసేసుకున్నట్టే లెక్క మనకు వచ్చే అమౌంట్. అంటే మనకి ఫస్ట్ క్రైటీరియా కంప్లీట్ చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ మనకి 6,840 రూపాయలు అంటున్నాం కదా, అది మనం పెట్టిన అమౌంట్లో సగం వచ్చేసినట్టు లెక్క అన్నమాట. మనం ఒక టీమ్ ఆఫ్ 5, ఒక ఐదుగురు మన టీం కిందకి వస్తారంటే మన కిందకి మన అంటే జీనియస్లోని విన్నర్లోను లెఫ్ట్ రైట్లలో ఒక ఐదుగురు వచ్చేటప్పటికి మనకి 50% ఇన్కమ్ మనకు వచ్చేసినట్టు లెక్క. అంటే దీంతో మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఈ బిజినెస్ చేస్తే మనకి మన డబ్బులు మనకి పోవు, మనకి డబ్బులు మనకు వస్తాయి అన్నది కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకం అన్నమాట. సరే, దీనికి మనం కొన్ని బుక్స్ రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. మనం అంటే ఒకటి మీటింగ్స్ ద్వారాను, రెండోది బుక్స్ ద్వారాను, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అని. ఇవన్నీ నిన్న తెలుగులో నేను కొన్ని చూపించాను కదా, నేను అన్నీ కూడా తెలుగులోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. దీనిలో ఎక్కువగా చాలా కొన్ని ముఖ్యమైన పుస్తకాలు, తర్వాత మన బిజినెస్ గురించి, మ్యాగ్నెట్ థెరపీ గురించి కూడా బుక్స్ ఉన్నాయి. అవి కూడా మనం చదివితే కొంచెం మనకి ఈ ప్రోడక్ట్ దాని గురించి మీద నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు వేసినా మనం సమాధానం చెప్పచ్చు. ఈ డోంట్స్ ఎక్కడ ఈ దీని గురించి అంటే మనం లిస్ట్ చేసి కాంటాక్ట్ చేస్తున్నప్పుడు మనం చేయకూడని పనులు, అంటే మన ఫోన్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా సరే, అప్పుడు ఏంటంటే కంపెనీ గురించి చెప్పడం కానీ, మనం ఏం పని చేయాలని చెప్పడం కానీ, దీనిలో కాస్ట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నది కానీ ఇవి 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 చెప్పకూడదు. తర్వాత ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేసెస్లో, ఏదో అంటే ఎక్కడో అంటే ఎగ్జిబిషన్లో ఉంటారు, లేదంటే పార్కులో ఉంటారు, రోడ్డు మీద, హోటల్స్లోను, ఎక్కడా కూడా ఈ ఈ బిజినెస్ గురించి మాట్లాడకుండా ఉండాలి. తర్వాత ఎవరు చాలా చెప్పండి చాలా జల్దీ, నాకు టైం లేదని అంటుంటారు. ఇది సేమ్ థింగ్. దీనికి ఎగ్జాంపుల్ నాకు నిన్ననే ఒక డాక్టర్ గారు ఇలా అన్నమాట, నాకు టైం లేదు, నాకు చాలా ఫాస్ట్గా చెప్పుంటే, నీకు టైం ఉన్నప్పుడే నాకు ఫోన్ చేయని చెప్పాను. నీకు టైం ఉన్నప్పుడే ఫోన్ చేసి మాట్లాడు అని. ఎందుకంటే ఆ హరీ బరీలో వీళ్ళు మనం ఏం చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు, మనం చెప్పడం వేస్ట్, మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. అందుకని ఇవి చేయకూడని పనులు. మన ఫోన్లో మాట్లాడినప్పుడు కన్నా మన కంపెనీ పేరు చెప్పడం కానీ, లేదా మనం ఏం పని చేయాలని చెప్పడం కానీ, ఎంత ఎంత మనం పెట్టాలి అన్న అమౌంట్ కానీ, ఇది ఈ ఈ 5 ప్లేసులు, ఈ 5 మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేయకూడదు. మనకు హంబుల్ అడ్వైజ్ ఏంటంటే, డు నాట్ ఆస్క్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరిని వాళ్ళగా మిమ్మల్ని నమ్మమని వాళ్ళని మీకు చెప్పకూడదు. వాళ్ళని అడగద్దు, మీరు నన్ను నమ్మండి, మీరు నమ్మేరా అని. డు నాట్ స్టార్ట్ వర్కింగ్ అంటిల్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. ఎవరైతే మన బిజినెస్లో వచ్చారో వచ్చిన తర్వాత వాళ్ళతోటి కూడా పనిచేయడం అనేది చేయాలి. కానీ ఒకవేళ బిజినెస్లో వాళ్ళు రాకపోతే వాళ్ళతోటి పనిచేయడం స్టార్ట్ చేయకూడదు. అండర్స్టాండ్ అండ్ ఇన్ఫార్మ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ సైన్ అప్, స్పిల్ ఓవర్ టు న్యూ గెస్. అంటే మనం వాళ్ళకి స్టార్ట్ చేస్తే, బిజినెస్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో ఫస్ట్లో ఎర్లీగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ బిజినెస్ ద్వారా, అది వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత అది నెక్స్ట్ మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి మనం షిఫ్ట్ అయిపోవాలి, అంటే ఇంకొక ప్రాస్పెక్ట్ దగ్గరికి. ఇవన్నీ మనం చేసుకుంటే మన బిజినెస్లో మనం
మ్యాక్సిమం ఇచ్చేది గో బ్లాక్ డైమండ్ అని. మనం ఈ బ్లాక్ డైమండ్ ఇచ్చి ఇవ్వడానికి మనకు ఏడాది పట్టచ్చు, 2 పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, ఏదైనా సరే మనదంతా క్యుములేటివ్ ఇన్కమ్ కానీ ఒక ఒక నెలలోనూ ఒక ఏడాదిలో ఇన్కమ్ అని కాదు. ఇది మనకి ఇద్దరు బ్లాక్ డైమండ్స్ ఉన్నారు. ఒక ఆయన ఒకటి వెంకటరాజు గారు, రెండోది మనకి బాగా క్లోజ్గా ఉండి మనకి ఎప్పటికప్పుడు హెల్ప్ చేసేది సుధీర్ సారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ పేషెన్స్గా విన్నందుకు. ఒకవేళ ఏమైనా మీకు నేను చెప్పింది ఏమైనా అర్థం అవ్వకపోతే కనుక మీ రెస్పెక్టివ్ అప్లయన్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. एक्सीलेंट सर, एक्सीलेंट, प्राउड ऑफ यू सर, బాగా చెప్పారు సార్. बहुत अच्छे से बताया सर, बहुत सुपर सुपर సూపర్ సార్, సూపర్. वंडरफुल सर। इसी हमारा टीम को पूरा आप इंस्पिरेशन है सर।